నమస్తే గుడివాడ సిటీ కేబుల్ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కౌతవరం బడికి కోటి విరాళం, దాతృత్వం చాటిన పూర్వ విద్యార్థి. 50 లక్షలతో కొత్త భవనానికి ఎమ్మెల్యే రాము శంకుస్థాపన. జన్మభూమి రుణం తీర్చుకున్న బొప్ప దంపతులు స్ఫూర్తిదాయకమైన ఎమ్మెల్యే. కృష్ణా జిల్లాకు కేంద్ర కానుక 8.6 కోట్ల సిఆర్ఆర్ ఫండ్స్ మంజూరు. ఎంపీ బాలశౌరి చొరవతో గుడ్లవన్నేరు మండలానికి 1.5 కోట్ల కేటాయింపు. ప్రజాశ్రేయస్సే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్న ఎంపీ. మంగిరపుడి బీచ్ లో యోగా సందడి, ఘనంగా యోగా దినోత్సవాలు. బీచ్ లో యోగా అక్షరాకృతి, వందలాది మందితో సామూహిక ఆసనాలు. యోగాను జీవన విధానంగా మార్చుకోవాలి. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యమన్న మంత్రి రవీంద్ర. సమాజానికి మేలు చేసేవారిని అందరు స్ఫూర్తిగా తీసుకోవాలని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పిలుపునిచ్చారు. ముఖ్యంగా జన్మనిచ్చిన ప్రాంతాల అభివృద్ధికి దాతల సహకారం గొప్ప విషయమని కొనియాడారు. గుడ్లవల్లేరు మండలం కౌతవరం గ్రామంలోని కానూరి దామోదర్ జిల్లా పరిషత్ పాఠశాల అభివృద్ధికి దాతలు ముందుకొచ్చారు. పాఠశాల పూర్వ విద్యార్థి బొబ్బా విఆర్ చౌదరి దంపతులు కోటి విరాళం ప్రకటించి మొదటి విడతగా 50 లక్షలతో చేపడుతున్న నూతన భవన నిర్మాణం, ల్యాబ్ బిల్డింగ్ అదనపు అంతస్తు పనులను ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆదివారం ఉదయం శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే రాము గ్రామ పెద్దలు దాతలతో కలిసి భూమి పూజ నిర్వహించి నిర్మాణ పనులు ప్రారంభించారు. అనంతరం దాత బొబ్బా విఆర్ చౌదరి దంపతులను సెలవుతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో గుడ్లవన్నేరు మార్కెట్ యార్డ్ చైర్మన్ పొట్లూరి రవి, గుడ్లవన్నేరు మండల టీడీపీ అధ్యక్షుడు పోలవరం వెంకట్రావు, అధికారులు, పాఠశాల అధ్యాపకులు, గ్రామ పెద్దలు, మండల ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. అవ్యం ముహూర్తకాలే సూర్యాఘ్రాన్నమనాంచ గ్రహాణాత్యంత అనుకూల్యతాఫలసిద్ధిరస్వాం ధ్రువం తే రాజావరుణ ధ్రువం తేవ బృహస్పతి ధ్రువం త ఇంద్ర ఫల నిర్యాఫల పుష్పాయాక్షపుష్ణీ బృహస్పతి ప్రసూదహస్తానాముం చంద్రగుమసః దేవిం వాచమదనేంత దేవాహస్తాని విశ్వరూప పశవోపతిం తే. గ్రామ పెద్దలందరికీ, మనతో ఉన్న ఎమ్మెల్యే రాము గారికి, మన ఈ పని చేపట్టిన పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వారికి, మన కాంట్రాక్టర్ గారికి, అందరికీ ఒక చిన్న నమస్కారం అండ్ మనవి కూడా. ఇది మనం చేసేది గ్రామం కోసం. గ్రామంలో ప్రతి ఒక్కళ్ళు ఇది చూసి సంతోషించి దీనివల్ల ఫలితం పొంది మళ్ళా ఇట్లాంటి ఎన్నో గ్రామానికి చేయాలనే ఉద్దేశం వచ్చేటట్టుగా చేయాలి. మీ అందరి సహకారం కోరుతున్నాను దీని ద్వారా. నమస్కారం. ఈరోజు కౌతరం గ్రామంలో కానూరు దామోదర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన భవనానికి, అంటే మొదలెట్టి ఆగిపోయిన భవనానికి దాతలుగా ముందుకు వచ్చిన చౌదరి అంకుల్కి చాలా, అంటే ఎప్పటి నుంచో మొదలైపోయి నేను చాలాసార్లు ఇక్కడికి రావడం జరిగింది ఈ పాఠశాలకి. బట్ ఈ బిల్డింగ్ ఏంటంటే మొదలెట్టామని ఆపేసాం. బేసిక్గా కష్టంగా ఉంది, ఇప్పుడు మా ఫండ్స్ లేవనే ఉద్దేశం చెప్పారు. దాన్ని పూర్తి చేస్తానని చెప్పి ముందుకు వచ్చిన అంకుల్కి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాం. అలా ప్రధానంగా ఏంటంటే చిన్నగా ఈ స్కూల్లో చదివాము, మా ఫాదర్ ఇక్కడే పనిచేశారు అని చెప్పేసి ఎన్నో సంవత్సరాలు అయిపోయినా కానీ, అంటే దశాబ్దాలు అయిపోయినా కానీ మనం చదువుకున్న ఊరిని గుర్తుపెట్టుకుని వెనక్కి వచ్చి ఇలా ఇంత మంచి, ఎందుకంటే మంచి పొజిషన్స్లోకి మన ఎస్పెషల్లీ ఈ ఏరియా మొత్తం మీద నుంచి కూడా, గుడివాడ నియోజకవర్గం మొత్తం నుంచి కూడా చాలామంది పెద్దలు వేరు చోట్లకి వెళ్ళి అత్యంత పెద్ద వీటిలో పదవుల్లో సెటిల్ అయ్యారు. ఆయన సెటిల్ అవ్వటమే కాకుండా వెనక్కి వచ్చి ఉన్న ఊర్లకి, చదువుకున్న ఊర్లకి, మనం ఉన్న సమాజానికి ఏదో ఒకటి చేద్దామని ముందుకు రావటం అనేది చాలా గొప్ప విషయం. అందుకు ప్రత్యేకంగా సింగపూర్లో మంచి పొజిషన్లో ఉన్నారు అంకుల్. చంద్రబాబు నాయుడు గారు అయినా కానీ వెంటనే
వెంటనే అపాయింట్మెంట్ ఇచ్చేంత స్టేజ్ అయింది. మంచి ఇంత ఇంత పొజిషన్లో ఉండడం మనకు గర్వకారణం అయితే, అంతకంటే గర్వకారణం ఊరికొచ్చి ఎవరు అడగకుండా నేనే చేస్తాను, ఊరికి ఏదో ఒకటి నా స్కూల్కి నేను ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో రావటం చాలా గొప్ప విషయం. ఇది అందరికీ మీరందరూ స్ఫూర్తిగా నిలుస్తున్నారండి. మిమ్మల్ని మీ ఒక ఐడల్ లాగా మేమంతా కొలుచుకుంటాం. తప్పకుండా మీ ఉద్దేశం ఫుల్లీ సక్సెస్ అయ్యేట్టుగా కూడా చేసి పెడతామని చెప్పేసి తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈరోజు నాకు అవసరం పెద్దలందరి సహకారంతో ఇది స్టార్ట్ చేసినందుకు అందరికీ పేరు పేరున నమస్కారం. మనకి అడగగానే ఎస్ అని బ్రేక్ఫాస్ట్ పెట్టి ఎమ్మెల్యే గారు మమ్మల్ని వాళ్ళ ఇక్కడ వచ్చారు, టైంకి వచ్చారు. కలెక్టర్ గారు అన్ని విధాలా సహకరించారు మాకు. ఎంత బాగానో అంటే అసలు ఐ కాంట్ ఎక్స్ప్రెస్ ఇన్ మై వర్డ్స్, అంత బాగా సహకరించారు ఆయన. వీళ్ళందరూ ఆయన కట్టే కాంట్రాక్టర్ గారు కాడి నుంచి వాళ్ళందరూ, నాకు అందరి పేర్లు గుర్తులేదు, నా వయసు చాలా పెద్దది. అందరికీ నమస్కారం. మేము ఇంకా డొనేషన్లు కూడా అడిగాము, దానికి మా వల్ల అవదేమో అని. దానికి కంటిన్యూషన్గా దామోదరయ్య గారి తరఫు నుంచి కూడా బలరాం గారు వచ్చారు వాళ్ళ. దానికి కంటిన్యూషన్ మనకి ఏ తక్కువైనా ఈ స్కూల్లో అక్కడ ఒక రాయి పడాలి అంటే దన్నమ్మా అని ఆయన మాట ఇచ్చారు. ఖచ్చితంగా మొత్తం జరిగిపోతుంది మీకు అన్నీ. సో లెట్స్ ఆల్ విష్, ప్రే గాడ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్. నమస్కారం అండి. పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు నియంత్రించాలని డిమాండ్ చేస్తూ వామపక్షాల ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జూన్ 9వ తేదీ నిర్వహించే రాస్తారోకో కార్యక్రమాలను ప్రజలు జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి సభ్యుడు ఆర్సీపీ రెడ్డి విజ్ఞప్తి చేశారు. గుడివాడ సిపిఎం కార్యాలయంలో రాస్తారోకోకు సంబంధించిన కరపత్రాలను ప్రజా సంఘాల నాయకులతో కలిసి ఆర్సీపీ రెడ్డి ఆదివారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు కొండ, ఎలంపర్తి కోటేశ్వరరావు, ప్రశాంత్, అజీజ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 10 వామపక్ష పార్టీలు కలిపి పెట్రోలు, డీజిలు, గ్యాస్ ధరలకు పెంపుదలకు నిరసనగా జూను 9వ తారీఖు రాస్తారోకోలకి పిలిపివ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టాం. కేంద్ర ప్రభుత్వం యుద్ధం సమయంలో మనకి పెట్రోలు, డీజిలు, గ్యాస్ ధరలకు ఏమి ఇబ్బంది లేదు, మనకి పుష్కలంగా ఉన్నాయని పదే ప్రచారం చేశారు. ఈ ఇరాన్ యుద్ధం అయిపోయి రాష్ట్రంలో, దేశంలో కూడా ఎలక్షన్ అయిపోయిన తర్వాత పెట్రోలు, డీజిల్ ధరలు పెంచుకుంటూ రావడం జరిగింది. 11 రోజుల్లో మోడీ గారు 4 సార్లు పెట్రోలు, డీజిల్ ధరలు పెంచారు. ఇప్పటికే ధరల్ని పెంచుకుంటూ పోతాం రీత్యా ఇలా నిత్యావసర వస్తువులు కానీ అనేక ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. గతంలో కేంద్రంలో వాజ్పేయి ప్రభుత్వం ఉన్నప్పుడు పెట్రోలు, డీజిల్ మీద నియంత్రణ ఎత్తేస్తున్నాం, అంతర్జాతీయ మార్కెట్లో ఏ రేటు ఉంటే ఆ రేటుకి భారతదేశంలో పెట్రోలు, డీజిల్ కొనుక్కోవచ్చు, బాగా అభివృద్ధి అవుతుందని మాయమాటలు చెప్పారు. కానీ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఈ 12 ఏళ్లలో ఈ పెట్రోలు, డీజిల్ మీద విపరీతంగా భారాలు మోపి, మా నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు భారతదేశంలో గ్యాస్ ధర ఎంత ఉంది? 400 రూపాయలు ఉంది. ఇవాళ గ్యాస్ రేట్ ఎంత ఉంది? మళ్ళీ ఈరోజు గ్యాస్ ధర 26 రూపాయలు, 29 రూపాయలు పెంచాడు. అంటే 1000 రూపాయలకి ఇక అంతా కలిసి ఆ వర్కర్కి ఇచ్చే డబ్బులతో చూస్తే 1000 రూపాయలు ఇవ్వాల్సిందే గ్యాస్ బండ్ కొనుక్కోవాలంటే. 14 కేజీలు గ్యాస్. పెట్రోలు, డీజిల్ అదే పరిస్థితి. ఈయన వచ్చిన ఈ 12 సంవత్సరాలు చూస్తే సుమారు 65,56,188 కోట్లు పన్నుల రూపంలో కానీ ఈ పెట్రోలు, డీజిల్ మీద కేంద్ర ప్రభుత్వం కొల్లగొట్టింది అంటే దోచుకుంది. అంటే సుమారు 65 లక్షల కోట్లు దోచుకుంటుండే 12 సంవత్సరాల్లో చిన్న విషయం కాదు. ఇలా పెట్రోలు, డీజిల్ గురించి కేంద్రం, రాష్ట్రం, ఈ ప్రభుత్వం కూడా, మన కూటమి ప్రభుత్వం కూడా అధికారంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చెప్పింది? మేము అధికారంలోకి వస్తే రేటు తగ్గిస్తామంది. ఇలా రాష్ట్ర ప్రభుత్వం పన్ను ఎంత? పెట్రోలు, డీజిల్లో 35 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం పన్నుల రూపంలో వసూలు చేస్తుంది. కేంద్రం 20 రూపాయలు పన్నుల రూపంలో వస్తుంది. వీళ్ళిద్దరు పన్నులు కలిపితే 55 రూపాయలు ఒక పెట్రోలు, డీజిల్కి పన్ను రూపంలోనే రాష్ట్రం, కేంద్రం కొలగొడతా ఉన్నాయి. కాబట్టి ఈరోజు ధరలు తగ్గించాలి అంటే, వాటిని నియంత్రించాలంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత త్యాగం చేయాలి. ఆ త్యాగం గురించి ఈ మధ్య మన రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షం రాస్తే వాళ్ళు దుమ్మెత్తి పోశారు.
కాబట్టి ఇలా వాస్తవంగా పెట్రోల్ డీజిల్ అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ బేరన పెరిగింది ముడి సవురు. మేము పెరగలేదంట్లా, పెరిగిన అనుగుణంగా భారతదేశంలో పెట్రోల్ డీజిల్ రేట్లు ఇస్తున్నారంటే రాష్ట్ర ప్రభుత్వం వాటా కొంత పన్ను, కేంద్ర ప్రభుత్వం పన్ను, ప్రజల నడ్డి ఎరగొట్టడం చేస్తున్నారు. అట్లాగే మన రాష్ట్రంలో ఇంకో ప్రత్యేకత ఏంటంటే మనకి గోదావరి కృష్ణా బేసిన్ ఉంది. మన గ్యాసు పెట్రోలు గుజరాత్ తరలించుకుపోతున్నారు. కానీ రాజ్యాంగం ప్రకారం, చట్టం ప్రకారం ఏ రాష్ట్రంలో గ్యాసు పెట్రోల్ ఉత్పత్తి అవుతుందో దాంట్లో 50% ఆ రాష్ట్ర ప్రభుత్వానికి కేటాయించాలని ఉంది. కానీ మన రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ, అధికార పార్టీ నోరు మూసుకుని కూర్చుని ఇలా మోడీ గారికి సలాం చేస్తున్నారు. రెండోది గ్యాసు పెట్రోల్ని కూడా గుజరాత్ తరలించుకుపోతూ ఉంటే మన పాలకవర్గం మాట్లాడలేని పరిస్థితిలో ఈరోజు రాష్ట్రంలో ఉంది. వాస్తవంగా మనకి గ్యాస్ పైప్ లైన్ల ద్వారా గ్యాస్ మనకు అందిస్తే మనకి తక్కువ రేటు ఇలా ఉన్న గ్యాసు 400కి, 300కి, 200కి కూడా గ్యాస్ ఇవ్వచ్చు. కానీ మన గ్యాస్ ఏమో గుజరాత్ తోడు పట్టుకుపోతూ ఉంటే రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు నోరు మూసుకుని మాట్లాడలేని పరిస్థితిలో ఇలా ఉన్నాయంటే ఇంతకంటే దారుణం. రెండోది, రష్యా నుంచి తక్కువ రేటుకి మేము పెట్రోల్ డీజిల్ ఇస్తామంటే మన మోడీ గారు ఇజ్రాయెల్ నుంచే కొనాలి, లేకపోతే ఇరాన్ నుంచి ఓడరేవుల ద్వారానే కొనాలి, అమెరికాకి ఎక్కడ చెప్తే అక్కడ కొనాలనే పరిస్థితిలో మన ప్రధాని ఉన్నాడు. కాబట్టి ఇలా భారతదేశ సంపదను కార్పొరేట్లకి కొల్లగొట్టడానికే ప్రధాని మోడీ గారు ఉన్నారు. ఈ రోజున చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు మరి ప్రజలకి సంబంధించిన నిత్యం వాడుకుండే పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలని అధిక భారంగా ప్రజల మీద మోపి ఈ రోజున వాళ్ళ నడ్డిడిచ్చే పరిస్థితుల్లో ఈ రోజున ప్రభుత్వాలు పనిచేస్తూ ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని 10 కార్మిక సంఘాలు అన్నీ కలిపి రేపు 9వ తారీఖున నిరసన కార్యక్రమాలు, రాష్ట్రారోకోలు చేయాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. దీంట్లో సందర్భంగా మన ఎవరైతే గ్యాస్ వల్ల, పెట్రోలు, డీజిల్ వల్ల ఇబ్బందులు పడే కార్మికులు కానీ, ఖర్చులు కానీ వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వానికి కూడా మేము ఇలాంటి ఇబ్బందులు పడుతున్నామని చెప్పి తెలియపరిచే దాంట్లో ప్రజలందరూ పాల్గొవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియపరచడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షనర్లు సకాలంలో పెన్షన్ అందక అనేక ఇబ్బందులు పడుతున్నారని వైసీపీ గుడివాడ నియోజకవర్గ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ అధ్యక్షుడు టీవీ రమణకుమార్ అన్నారు. గుడివాడ గౌరీ శంకర్పురంలో రమణకుమార్ మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఉద్యోగులకు, పెన్షనర్లకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ఘోరంగా మోసం చేయడం జరిగిందని, ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. నేను గుడివాడ నియోజకవర్గ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ అధ్యక్షులు టీవీ రమణకుమార్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రతి నెల 1వ తేదీ నాడే జీతాలు చెల్లిస్తామని మాట ఇచ్చారు. కానీ ఇచ్చిన మాట ప్రకారం 1వ తేదీ నాడు చెల్లించకుండా ప్రతి నెల లేటుగానే చెల్లిస్తున్నారు. కానీ అది ఉద్యోగులను, ఎంప్లాయీస్ను మరియు పెన్షనర్లు మోసం చేయటం కాదా? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 12వ పిఆర్సీ మరియు ఐఆర్ ఇస్తానని ఎన్నికల సమయంలో వాగ్దానం చేశారు. కానీ ఇంతవరకు వాటిని అమలు పరిచే దిశలో లేదు. ఉద్యోగులకు, పెన్షనర్లకు ఇప్పటి వరకు 40,000 కోట్ల రూపాయలు బకాయి ఉన్నది. కానీ బకాయిలు ఇంతవరకు చెల్లించి ఉండాలి. అవి ఎప్పుడు చెల్లిస్తారని ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఎదురు చూస్తున్నారు. కూటమి ప్రభుత్వం నెట్వర్క్ ఆసుపత్రులు బిల్లులు సకాలంలో చెల్లించకపోవడం వల్ల ఆరోగ్యశ్రీతో పాటు ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ను కూడా ఆపివేసి వారు తరచూ బిల్లుల కొరకు స్ట్రైక్లోకి వెళ్తున్నారు. కూటమి ప్రభుత్వం వాటిని బిల్లులు చెల్లించకుండా వారిని ఇబ్బంది పెడుతున్నారు. ప్రతి నెల ఉద్యోగులు మరియు పెన్షన్దారులు వారి యొక్క జీతము మరియు పెన్షన్ నుండి ప్రభుత్వానికి వారి వాటాను చెల్లిస్తున్నప్పటికీ ప్రభుత్వం వారు చెల్లించవలసిన వాటాను చెల్లించడం లేదు. ప్రభుత్వం వాటాను కలిపి ఆరోగ్యశ్రీ ట్రస్టుకు వెంటనే చెల్లించమని కోరుతున్నాను. మరియు ఉద్యోగులు, పెన్షనర్లు యొక్క ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటమాడుతుంది. కావున వెంటనే ప్రభుత్వం స్పందించి బకాయిలు ఆరోగ్యశ్రీకి చెల్లించి వెంటనే క్యాష్లెస్ ట్రీట్మెంట్ జరిగే విధంగా
ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ప్రభుత్వం వెంటనే పిఆర్సీ కమిటీని చైర్మన్ని నియమించి మరియు మధ్యంతర వృత్తి 30% ఇవ్వాలని కోరుకుంటున్నాను. కృష్ణా జిల్లా అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం మరోసారి చేదుడుగా అందించింది. కేంద్ర ప్రభుత్వం CSR నిధుల నుంచి 8,60,00,000 మంజూరైనట్లు మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో వివిధ అభివృద్ధి పనులకు ఈ నిధులు శాంక్షన్ అయ్యాయి. మంజూరైన నిధులతో జిల్లా వ్యాప్తంగా చేయనున్న అభివృద్ధి పనుల వివరాలను మీడియా సమావేశంలో ఎంపీ బాలశౌరి వివరించారు. గుడ్లవల్లేరు మండలానికి 1,20,00,000 మంది ఎంపీ చెప్పారు. కేంద్ర ప్రభుత్వం యొక్క నిధుల నుంచి మరలా 8,60,00,000 రూపాయలు CSR ఫండ్స్ రిలీజ్ అయినాయి. ఇవి అనేక అసెంబ్లీ నియోజకవర్గంలో డిఫరెంట్ వర్కులకు గాను టోటల్గా 8.6 crores శాంక్షన్. మొట్టమొదటిగా అంటే ఇందులో అతి పెద్దది పెడన మున్సిపాలిటీలో STP ప్లాంట్, దానికి 3 కోట్ల రూపాయలు. పెడన మున్సిపాలిటీకి సంబంధించి అక్కడ వాటర్ ఏదైతే డ్రైనేజ్ వాటర్, డ్రింకింగ్ వాటర్ యొక్క రామరాజు కాలువ ద్వారా పోయి కలుస్తూ ఉందో అది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. దాన్ని ప్రాపర్గా ట్రీట్మెంట్ చేసి కింద కెనాల్లోకి వదలటం వల్ల ఇటు ఇరిగేషన్కి కానీ అలాగే అటు మత్స్యకారులకు కానీ ఎటువంటి సమస్య ఉండదు. దానికి పెడన మున్సిపాలిటీకి 3 కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది. అదే రకంగా నీలకంఠేశ్వరపురం గుడ్లవల్లేరు మండలంలో 40 లక్షల రూపాయలు. అదే రకంగా గుడ్లవల్లేరు మండలంలో విన్నకోటలో ఇంకో 40 లక్షల రూపాయలు. అదే రకంగా గుడ్లవల్లేరు గ్రామం NTR కాలనీలో మరొక 40 లక్షల రూపాయలు. బాపులపాడు మండలంలో బొమ్మలూరు 30 లక్షల రూపాయలు. బాపులపాడు మండలం వేలేలు గ్రామంలో 40 లక్షల రూపాయలు. పామర్రు మండలం రాపర్ల గ్రామంలో OHSR ట్యాంక్ కోసం 40 లక్షల రూపాయలు. తాడిగడప మున్సిపాలిటీలో కానూరు సర్కిల్లోనే ఉద్రాశయం రోడ్లో డ్రైనేజ్ కోసం అక్కడ శాసనసభ్యులు గారి యొక్క రిక్వెస్ట్ మేరకు దాదాపు 80 లక్షల రూపాయలు. STP ప్లాంట్ పెడన్లో దాదాపుగా 3 కోట్ల రూపాయలు. అదే రకంగా మచిలీపట్నం మండలం చిన్నాపురం గ్రామంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం 50 లక్షల రూపాయలు. బాపులపాడు మండలం బాపులపాడు గ్రామంలో కమ్యూనిటీ హాల్ కోసం 1 కోటి రూపాయలు. కుర్తివేణు మండలం లక్ష్మీపురం గ్రామంలో కమ్యూనిటీ హాల్ నిమిత్తం 50 లక్షల రూపాయలు. ఉంగుటూరులో పెదౌటుపల్లి 50 లక్షల రూపాయలు CC డ్రైన్స్ కోసం పెదౌటుపల్లి గ్రామం. ఇవన్నీ కలిపి దాదాపు 8.6 crores CSR ఫండ్స్ అనేక కేంద్ర ప్రభుత్వం యొక్క సంస్థల నుంచి రిలీజ్ అయినాయి. ఆ గ్రామస్తులందరినీ కూడా ఆ కమ్యూనిటీ హాల్స్ అయితేనేవ్వండి, అదే రకంగా వాటర్ ట్యాంక్ అయితేనేవ్వండి, మిగిలిన ఏదైతే పనులకి శాంక్షన్ అయినాయో అవన్నీ ప్రాపర్గా సద్వినియోగం చేసుకోమని ఆ గ్రామస్తులందరినీ కోరుతాం. ప్రతి ఒక్కరూ యోగాను జీవితంలో భాగంగా చేసుకోవాలని, సుసంపమైన ఆనందమైన ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. అంతర్జాతీయ 12వ యోగా దినోత్సవం 2026 వేడుకల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర 2026 కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఉదయం మంగినపూడి బీచ్ లో నిర్వహించిన సామూహిక యోగా కార్యక్రమంలో పాల్గొని యోగా ఆసనాలు చేశారు. కార్యక్రమంలో మంత్రితో పాటు జిల్లా కలెక్టర్ DK బాలాజీ, APSRTC చైర్మన్ కొనకల్ల నారాయణరావు, జాయింట్ కలెక్టర్ M నవీన్, జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ బండి రామకృష్ణ, మచిలీపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుంచే దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొని యోగా ప్రియులను ఉత్సాహపరిచారు. బీచ్ ఒడ్డున పచ్చని తివాచిపై యోగా అనే ఆంగ్ల అక్షరాలతో ఏర్పాటు చేసిన అక్షరాకృతులతో కూర్చోబెట్టి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదిక నుండి యోగా శిక్షకులు రెబ్బా భూతన శాస్త్రి సూచనలు చేస్తూ ప్రభుత్వ ఫోటోగ్రాఫ్ ప్రకారం వారి చేత యోగాసనాలు చేయించి అందరి చేత యోగా సంకల్ప ప్రతిజ్ఞ చేయించారు. శీతలి ప్రాణాయామ తోడు తాకు 2-3 తాకుతూ కింద నుంచి పైకి పెదాలు ఉండగా నెమ్మది 2 చేతులు బాగా సాపి అరచేతి నేల చూపిస్తూ నెమ్మది ఉండడానికి ప్రయత్నించు. నెమ్మది ఎలా 2 చేతులు కుడి వైపు నుంచి ఎడమ వైపు 3 సార్లు, కుడి వైపు నుంచి ఎడమ వైపు. ఉంటే ఆకారం ఎంతవరకు వస్తే అంతవరకు సమస్యలు చాలా మంచి ఉపయోగపడాలి. నెమ్మది యథాశక్తి రెండు చేతులు నెమ్మది తీసుకురాబోతుంది. నెమ్మది 2 చేతులు పైకి లేపి కుడి చేతులు ఎడమ ముఖంపై, ఎడమ చేతులు కుడి ముఖంపై
కళ్ళు మూసుకొని ప్రశాంతంగా శ్వాస మీద మాత్రమే మీ ధ్యాస. వక్రాసన. నెమ్మది యథాస్థితికి 2 కాళ్ళు బారుగా చాపి భుజాల మధ్యలో తలవాల. మకరాసన లేదా మొసలి ఆకారం నియమం. మళ్ళొకసారి. మానసిక వ్యాధిగ్రస్తులు చాలా దోహదపడే ప్రక్రియ. 9 జూకారం లాగా శబ్దం వచ్చింది. అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21వ తారీఖు 2014 నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆ రోజున ప్రపంచ వ్యాప్తంగా యోగా డేగా మనం చేసుకున్న ఆ రోజు నుంచి మరి గత సంవత్సరం కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా దీంట్లో భాగస్వాములు కావాలి. అటు శారీరక మానసిక దృఢత్వానికి చాలా అవసరం అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పిలుపునివ్వడం, ప్రధానమంత్రి గారు కూడా ఆ కార్యక్రమాన్ని ఆహ్వానించి దగ్గర నెల రోజుల పాటు పెద్ద ఎత్తున లక్షలాది మంది ఈ యోగాలో పాల్గొనడం కూడా జరిగింది. అలాగే ప్రధానమంత్రి గారు వచ్చిన రోజు విశాఖపట్నం సముద్ర తీరంలో దాదాపు 5.5 లక్షల మంది పైనే ఆ రోజున అక్కడ ఏక సమయంలో మొత్తం యోగా కార్యక్రమంలో పాల్గొనడం కూడా జరిగింది. మరి ఆ సందర్భంలో మన మచిలీపట్నంలో కూడా మన పెద్ద ఎత్తున యోగా చేసుకోవడం జరిగింది మంగినపూడి బీచ్లో. ఈరోజు జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ 15 రోజుల పాటు జరిగే కార్యక్రమాల్లో ఈరోజు మంగినపూడి బీచ్లో ఈ కార్యక్రమాన్ని చేయటం జరిగింది. గౌరవనీయులు కొనకళ్ళ నారాయణ గారు, అలాగే బండి రామకృష్ణ గారు, ఇతర పెద్దలందరూ కూడా రావడం కూడా జరిగింది. పెద్ద ఎత్తున మహిళలు, యువత తెల్లవారుజాము నుంచి వచ్చి ఇక్కడ వాళ్ళు ఈ యోగాలో పాల్గొనడం చాలా శుభారంభం. నేను ప్రతి ఒక్కరిని కూడా మనం ఈ సందర్భంగా చెప్పేది, మనం చేసే ప్రతిరోజు దైనందిన కార్యక్రమాల్లో మన కాన్సన్ట్రేషన్ పెరగాలన్నా, మన శరీరం అలసిపోకుండా ఉండాలన్నా, మన స్ట్రెస్ తగ్గాలన్నా ఈ యోగా చాలా ఉపయోగపడుతుంది. దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే ఇది మన సనాతనంగా వస్తున్నటువంటి భారతీయ సంస్కృతిలో ఒక భాగం. ఈ యోగా వల్ల అనేక మంది యోగులు కూడా ఆ రోజున ఈ యోగాలో చేసి వాళ్ళు అద్భుతమైనటువంటి ఈ గ్రంథాలు కానీ ఇవన్నీ కూడా మనకు అందించినటువంటి చరిత్ర కనపడతా ఉంది. కాబట్టి దీన్ని మనం అలవర్చుకోవాలి. ముఖ్యంగా మహిళలకు కూడా ఇది చాలా అవసరం. వాళ్ళు శరీర దారుఢ్యం పెంచుకోవడం వల్ల వాళ్ళు భవిష్యత్తులో వాళ్ళకి జరిగేటువంటి అన్ని కార్యక్రమాల్లో వాళ్ళకి చాలా సపోర్ట్గా ఉంటుంది. అలాగే ఈరోజు వస్తున్నటువంటి షుగర్ కానీ, బీపీలు కానీ, ఇవాళ క్యాన్సర్స్ కానీ ఇవన్నీ కూడా కంట్రోల్ కావాలంటే మనలో ఆ రెసిస్టెన్స్ పవర్ రావాలంటే ఖచ్చితంగా ఈ యోగా చాలా ఉపయోగపడుతుంది. దయచేసి అందరం కూడా ఈ యోగాని పాటిద్దాం. ఆ భారతదేశాన్ని ఒక సంపూర్ణ ఆరోగ్యవంతమైనటువంటి హెల్తీ, వెల్దీ అండ్ హ్యాపీ స్టేట్గా మన ఆంధ్ర రాష్ట్రం చేసుకోవాలని చెప్పి మరొకసారి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ మరొకసారి యోగా దినోత్సవ శుభాకాంక్షలు. కృష్ణా జిల్లా మొవ్వా మండలం పెదముత్తెవి గ్రామానికి చెందిన లింగమనేని రమేష్ రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక కావడంతో ఆయన స్వగ్రామంలో సంబరాలు వెలువెత్తాయి. గ్రామస్థాయి నుంచి ఎదిగి రాజ్యసభ వరకు చేరుకున్న లింగమనేని రమేష్ విజయాన్ని గ్రామస్తులు వేడుకగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పెద్దముత్తేవి శ్రీ లక్ష్మీపతి స్వామి ఆలయంలో రమేష్ విజయానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ లింగమనేని రామలింగేశ్వరరావు మాట్లాడుతూ పట్టుదల చొత్తి చిన్న వ్యాపారాల నుంచి ఎదిగిన రమేష్ రాజ్యసభకు చేరుకోవడం గర్వకారణమని తెలిపారు. రమేష్ కి ఇంకా ఉన్నత పదవులు రావాలని గ్రామస్తులు ఆకాంక్షిస్తున్నారు. सह कुटुंबस्य सह पुत्रस्य सह बान्धवस्य क्षेम स्थैर्य धैर्यमय आयुरारोग्य प्राप्तिरस्तु। यजमानस्य स्वगृहे कुटुम्बस्य रमेश नामधेयस्य धर्मपत्नीसमेतस्य सह कुटुम्बानाम् आयुरारोग्यकाम्या मनोवाञ्छा राजकीय समये विशुभरणं सर्वव्याधिनिवारणं समस्तपापक्षयकरं लक्ष्मीनारायणपादोदकं पावनं शुभं
సర్వైశ్చ పూర్వైర్నాచార్యై సత్కృతాయాస్తు మంగళం. అందరికీ నమస్కారం. నా పేరు లింగమనేని రామలింగేశ్వరరావు, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ మరియు మౌ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని. మా గ్రామ అనగా పెదముత్తేవి గ్రామానికి చెందిన వ్యక్తి లింగమనేని రమేష్ గారు. ఆయనకి ఎంపీగా రావటం అనేది చాలా అదృష్టం. ఎందుకంటే ఒక సామాన్య వ్యక్తిని అంటే అంచెలంచెలుగా ఎదిగి ఈ స్థాయికి రావడం అనేది చాలా ఆనందదాయకంగా ఉంది. ముఖ్యంగా మా పెదముత్తేవి గ్రామ ముద్దుబిడ్డ ఈ విధంగా అత్యున్నత పదవిని అలంకరించడం అనేది చాలా గొప్ప విషయంగా భావిస్తున్నాను. అలాగే ఆయన అనేక కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాలుపంచుకొని ఈ గ్రామమే కాదు ఈ రాష్ట్రంలో కూడా ఆయన అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కౌతవరం బడికి కోటి విరాళం, దాతృత్వం చాటిన పూర్వ విద్యార్థి. 50 లక్షలతో కొత్త భవనానికి ఎమ్మెల్యే రాము శంకుస్థాపన. జన్మభూమి రుణం తీర్చుకున్న బొప్పా దంపతులు స్ఫూర్తిదాయకమైన ఎమ్మెల్యే. కృష్ణా జిల్లాకు కేంద్రం కానుక 8.6 కోట్ల సిఎస్ఆర్ ఫండ్స్ మంజూరు. ఎంపీ బాలశౌరి చొరవతో గుడ్లవనేరు మండలానికి 1.5 కోట్ల కేటాయింపు. ప్రజాశ్రేయసే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్న ఎంపీ. మంగినపూడి బీచ్ లో యోగా సాధన, ఘనంగా యోగా దినోత్సవాలు. బీచ్ లో యోగా అక్షరాకృతి, వందలాది మందితో సామూహిక ఆసనాలు. యోగాను జీవన విధానంగా మార్చుకోవాలి, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యమన్న మంత్రి రవీంద్ర. ఇవి ఇప్పుడు మనకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.